తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. నాకు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. చాలా ఇష్టంగా, ఆనందంగా ఉంది అసలు ఇవాళ. చాలా సంతోషం. అమ్మవారి అనుగ్రహం అంతా కూడా అంతే అంతే ఆవిడదే, మనదేముండదు. నిజం. చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ప్రశ్నలు కొంతమంది కామెంట్స్ రూపంలో అడుగుతుంటారమ్మా, అవి మీ ముందు ఉంచుతున్నాను. చెప్పండి. ఇందులో భాగంగా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అటువంటి ఇల్లాలను బట్టే ఇంటి తీరు ఉంటుంది అని చెప్తుంటారు. ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించాలన్నా, అలక్ష్మి రావాలన్నా ఇంటి ఇల్లాలిదే బాధ్యత అని చెప్తుంటారు. అసలు ఇల్లాలు ఏ విధంగా ఉండాలి? ఆహార్యం దగ్గర నుంచి ఉండే విధానం వరకు ప్రతి ఒక్కటి మీ మాటల్లో వివరించండి. ఇది దీపం పెట్టుకునేలా ఉంది అమ్మాయి అంటారు కొంతమంది కదా. అంటే ఏంటి, అంత చక్కగా జ్యోతిలాగా వెలుగుతూ ఉంది. ముఖంలో ఒక రేడియన్స్, ఒక వెలుగు, ఒక ఆర అది కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తుంది మనకి? మనం సంతోషంగా, తృప్తిగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, స్వచ్ఛంగా ఉన్నప్పుడు. స్వచ్ఛంగా లేకపోతే ఎంత చేసినా ఆరా రాదు. ఆరా వచ్చింది అంటే మనం స్వచ్ఛంగా ఉండాలి. లోపల ప్యూరిటీ, అసలు ప్యూరిటీనే అన్నిటికీ మొట్టమొదటి స్టెప్. ఆ ప్యూరిటీ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇంటికి ఇల్లాలు ఎలా ఉండాలి? చక్కగా తనకి ఒక సామ్రాజ్యం ఇచ్చి పరిపాలించుకోమన్నారు. ఆ సామ్రాజ్యం అంటే ఏంటి? ఇంటికి ఇల్లాలే. భార్యామూలమిదం గృహం అన్నారు. వేదమూలమిదం జ్ఞానం, కృషిమూలమిదం ధాన్యం, భార్యామూలమిదం గృహం, ధనమూలమిదం జగత్. ఈ లాస్ట్ ఒకటే పట్టుకుంటారు అందరూ. లాస్ట్ ఒకటే పట్టుకుంటారు. కానీ వేదం నుంచే జ్ఞానం వచ్చింది. కృషి అంటే వ్యవసాయం చేస్తేనే ధాన్యం వచ్చింది. ఇల్లాలి వల్లనే ఇల్లు వచ్చింది. భార్యామూలమిదం గృహం, అందుకనే గృహిణి, ఇల్లాలు అనే పేర్లు ఆవిడకు వచ్చాయి. మరి అంతటి సామ్రాజ్యాన్ని పరిపాలించే ఆవిడ ఎంత చక్కగా ఉండాలి, ఎంత ధర్మబద్ధంగా ఉండాలి. రాజుకు ఉండాల్సినటువంటి ధర్మబద్ధంగా, అవతల వాళ్ళు తన వాళ్ళైనా సరే ధర్మమే మొట్టమొదట పాలించాలి అనేటటువంటి న్యాయాన్ని ఆవిడ పాటిస్తూ ఎలా ఉండాలి, ఆహార్యం ఎలా ఉండాలి అని ఒక మాట అడిగారు. ఆహార్యం అంటే మన వేషభూషలు, ఇవి ఎలా ఉండాలి? ఒక చిన్నది, ఒక లలిత సహస్రనామంలో ఎప్పుడు కూడా నేను చాలా మందికి చెప్తూ ఉంటా, కామేశ జ్ఞాత సౌభాగ్య మార్తవ ఊరు ద్వయాన్విత. ఊరు ద్వయాలు అంటే తొడలు, రెండు తొడలు, ద్వయం రెండు ఎంత మార్దవంగా అంటే మృదువుగా ఉన్నాయంటేట, దాని విషయం ఎంత మృదువుగా ఉన్నాయో ఒక కామేశ జ్ఞాత ఆయనకు ఒకడికే తెలుసు. అంటే ఇల్లాలు ఎలా ఉండాలి? తన ఆహారంలో కానీ, ఆహార్యంలో కానీ ఇంటికి అనుకూలంగా ఉండాలి. ఈ వేషభూషల్లో కానీ, అంటే మాట్లాడటంలో కానీ, భూషణాలు ధరించటంలో కానీ, వస్త్రధారణలో కానీ ఇంటికి అనుకూలంగా ఉండాలి. ఈ రోజున చూస్తుంటే ఆహార్యం ముఖ్యంగా ఆడపిల్లలందరూ, నేను ఆడపిల్లనే ఒకప్పుడు, ఇప్పుడు పెద్దవాళ్ళం అయి ఉండొచ్చు, కానీ అసలు జెండర్ అదే కదా, అది మారదు. కనుక నాకు వీలైనట్టే నేను వస్త్రధారణ చేస్తాను, నాకు ఇష్టమైనట్టే వస్త్రధారణ చేస్తాను అని అనటం అనేది సమాజంలో ఉన్నప్పుడు చెల్లదు. మనకి మనంగా ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఓకే, మీ ఇష్టం వచ్చినట్టే ఉండండి. సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి ఉన్నటువంటి నియమాలు, సమాజంలో ఉన్న అవసరాలు బట్టి ఉండాలి. అందుకని ఆ సమాజం ఎట్లా ఉంటుందో ఒక సామెత కూడా ఉంది, బిఏ రోమన్ వైల్ రోమన్. ఎక్కడ అక్కడ అలా ఉండాలి. అంతేకాని గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు, బడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు, ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు, మీ దేహంలో ప్రదర్శించే భాగాలేంటి, ప్రదర్శించకూడని భాగాలేంటి, భర్తకు మాత్రమే తెలియాల్సిన మృదువైన భాగాలేంటి, ఇవన్నీ అమ్మవారు చెప్పింది. కానీ అవేం పట్టించుకోవటంలా ఈ రోజుల్లో. మాకు మీరు చెప్పేవాళ్ళ ఈ జనరేషన్ మారింది అంటున్నారు. ఎంత జనరేషన్ మారినా యూనివర్సల్ ట్రూత్స్ మారు. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఎప్పటికీ కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా యూనివర్సల్ ట్రూత్స్ మారు. ఆ యూనివర్సల్ ట్రూత్స్ ని ఎప్పుడైతే అందరూ నమ్మి ఆచరిస్తారో ఈ కాంట్రవర్సీస్ ఇవన్నీ రావు. ఈ కాంట్రడిక్షన్స్, నేను ఇలా ఉండాలా వద్దా అనేటటువంటివి రావు. కనుక ఇంటికి ఇల్లాలు దీపంలాగా ఇంటికి ఉండాలి అంటే ఇల్లాలకి మాత్రమే ఇంట్లో దీపం పెట్టే హక్కు ఇచ్చింది శాస్త్రం. ఎంతమంది ఉన్నా సరే ఇంటి ఇల్లాలు ఎవరో ఆవిడ దేవుడి దగ్గర దీపం పెట్టాలి. అసలు అగ్నికి అంటే వంట చేయడానికి అగ్ని కానీ, పితృకార్యాలకు అగ్ని కానీ, హోమ కార్యాలకు అగ్ని కానీ ఇవ్వాల్సింది కేవలం స్త్రీనే. స్త్రీ మాత్రమే. ఈవిడ అగ్ని ఇచ్చాక అప్పుడు భర్త మిగిలిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. తన హోమాది కార్యక్రమాలు, లేకపోతే పూజాది కార్యక్రమాలు, అంటే దైవ కార్యాలు, పితృకార్యాలు, హోమ కార్యాలు ఏం చేసుకున్నా ఇంటికి ఫస్ట్ దీపం పెట్టాల్సింది ఇల్లాలి.
మరి ఇంటికి దీపం ఇల్లాలే అయింది కదా. ఇల్లా లేకపోతే ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరు అనుకునే మాటలు చాలా వినుంటారు. నిజం అది సంగతి. ఆ దీపం పెట్టే అర్హత శాస్త్రం కేవలం ఇంటి ఇల్లాలకే ఇచ్చింది. అది గ్రహించుకొని వాళ్ళందరూ అది ఒక బాధ్యతలాగా భావించి, ఒక బరువులాగా భావించి, ఇది ఇప్పుడు నేను చెయ్యాలా, దీపం నేను పెట్టకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. దీపం అంటే అది నూనె దీపం కావచ్చు, నెయ్యి దీపం కావచ్చు, కరెంటు దీపం కావచ్చు. మొట్టమొదటి దీపం వేసి దీపైన సత్యతే సర్వం అనే ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకుంటుంటే ఈ గృహలక్ష్మికి అన్ని వైపుల నుంచి అనుకూలతలు వస్తాయి. అది ఇంటికి దీపం ఇల్లాలి అంటే అర్థం అది. దీపం పెట్టే హక్కు ఉన్నది ఆవిడ మాత్రమే. గృహిణిగా మాత్రమే దీపం ఇంటికి దేవుడి దగ్గర దీపం పెట్టడం కానీ ఏ కార్యక్రమానికైనా అగ్నిని ఇవ్వటం కానీ చేసేది ఆవిడే. ఆవిడలా ఉంటే మిగతా అన్ని కలిసి మిగిలిన అన్ని కలిసి వస్తాయి. లక్ష్మి ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా మనం బాధ్యతలు విస్మరించి తిరిగితే అది ఒక రకంగా ఎస్కేపిజమే. ఏ బాధ్యత నీకు ఎవరు అప్పచెప్పారో ఆ బాధ్యతను పూర్తి చేయాలి. తల్లిగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా, ఇంటికి పెద్ద వాళ్ళుగా, భార్యగా, ఎవరైనా సరే. కాశీలో విశాలాక్షిట తన విశాలమైన నేత్రాలతో అంతా చూసి అన్నపూర్ణగా అన్నం పెడుతుందట ఆకలి చూసి. అందుకని అక్కడ ఇద్దరు ఉంటారు. విశాలమైన నేత్రాలతో అంతా చూసి అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. ఆ లక్షణం స్త్రీకి ఉండాలి. స్త్రీ మాత్రమే అన్నపూర్ణ. వంటలు 40 చేయొచ్చు, వడ్డించి అన్నం పెట్టి కడుపు చూసి ఆకలి చూసి పెట్టేది స్త్రీ మాత్రమే. అందుకనే ఆవిడ ఇంటికి అన్నపూర్ణాదేవి. అలాగే ఆ స్త్రీ గురించి చెప్పేటప్పుడు ఆహారం విషయంలో కూడా చక్కగా అంటే వివాహం అయిందని గుర్తుగా నుదుటిన కస్తూరి పెట్టుకోవటం కానీ, నల్లపూసలు, మంగళసూత్ర ధారణ కానీ, కాలికి మెట్లు ఇవి ఖచ్చితంగా వేసుకుని ఉండాలి, ఒక ముత్తైదులా కనిపించాలి స్త్రీ అనేది చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో వర్కింగ్ విమెన్ కి అసలు ఇవి కుదరని ఇవి అవుతున్నాయి కదా. ఒక చిన్న విషయం అండి, మనం ఖచ్చితంగా ధరించాలా? కుదరందేంటి? ఎన్నింటిలో మన పంతం నెగ్గించుకుంటున్నాం కదా. అవును, నేను ఇలాగే ఉంటాను అంటే కుదరందేంటి? పంతం, పట్టుదల, అది సాధించాలి అనేటటువంటి ఆ సాధనకి అవసరపడేటటువంటి వ్యక్తిత్వం ఆ మనిషికి ఉండాలి. కానీ నిజంగానే కాని పని అంటూ ఏది లేదు. అసలు స్త్రీలకి రాని విద్య లేదు అంటారు, స్త్రీలు చెయ్యలేని పని లేదు అంటారు. మగవాళ్ళు చేయలేని పనులైనా ఉన్నాయి కానీ స్త్రీలు చేయలేని పనులు ఉండవు. అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ ఉంటారు. కొంతమందిని చూడగానే భలే అనిపిస్తారమ్మా. కొంతమంది ఇంట్లో మహిళలు ఎప్పుడు అలా చక్కగా బొట్టు పెట్టుకుని ఎప్పుడు పూజలు చేసుకుంటాలి. చూడగానే వాళ్ళని చూసి చెయ్యెత్తి నమస్కరించాలనిపించాలి కానీ కనుగిట్టాలనిపించకూడదు కదా. అవును, అప్పుడే కదా మన మర్యాద మనం నిలబెట్టుకున్నట్టు. కరెక్ట్. ఊరికే మర్యాద ఇమ్మంటే ఎలా వస్తుంది? మన ప్రవర్తన వల్లే. మన ప్రవర్తన అంటే మన ఆహార్యం అన్ని వాటిని పట్టే. మా దగ్గర అన్ని డబ్బులు లేవండి, మేము అన్ని నగలు వేసుకోలేము అంటే మంగళసూత్రాలు, మట్టెలు, గాజులు, గొలుసులు, ఓకే, ఇవన్నీను వేసుకోకండి. ముఖాన బొట్టు పెట్టుకోండి. అసలు నుదుట ఉన్నటువంటి బొట్టులో మహాలక్ష్మి నివాసం ఉంటుంది. ముత్తైదు సీమంతంలో మాత్రమే మహాలక్ష్మి ఉంటుంది. మహాలక్ష్మి ఉండేటటువంటి, ఇప్పుడు మీరు ఇంటికి దీపం ఇల్లాలు మహాలక్ష్మి అంటున్నారే, మహాలక్ష్మి ఉండే ప్రాంతాలు 5 స్థిర నివాసం ఆ మహాలక్ష్మికి. అవి ఒకటి గజం మస్తకం, ఏనుగు కుంభస్థలం మీద మహాలక్ష్మి ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, ఏనుగు అంబారి మీద పైన మహాలక్ష్మిని పెడతారు. రెండోది గోపృష్టం, ఆవు వెనక వైపు పీఠ భాగంలో, పృష్ఠ భాగంలో అక్కడ మహాలక్ష్మి ఉంటుంది. ఇంకోటి బిల్వదళంలో మహాలక్ష్మి ఉంటుంది. ఆవిడ బిల్వాటవి కదా, బిల్వ నిలయ. ఆవిడకి అన్ని చేసేటటువంటి పత్రం బిల్వపత్రమే కదా ఆవిడకి ఇష్టమైంది. ఇంకోటి పద్మం కర్ణికలో ఉంటుంది. కర్ణిక అంటే లోపల బొడ్డు ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. పద్మాలయ అమ్మవారు అక్కడ ఉంటుంది. 5వది ముత్తైదు యొక్క సీమంతంలో ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకునే కారణం అది, ఆవిడకి పెడుతున్నాం అనమాట. ఆవిడకి బొట్టు పెడుతున్నాం కనుక వీలైతే నామం కూడా చెప్పుకోండి, శ్రీ మహాలక్ష్మి నమః పెట్టుకోండి అనుకుంటూ పెట్టుకోవాలి. అక్కడ బొట్టు మళ్ళీ ఇతరులకు లేదు. వివాహమై భర్త ఉన్న ముత్తైదుగా ఉన్నటువంటి సుమంగళి స్త్రీ సీమంతంలోనే మహాలక్ష్మి ఉంటుంది. మనకే మహాలక్ష్మి స్థానం ఇచ్చారు. నిజంగా ఎంత అదృష్టం. మన శాస్త్రం, మన సమాజం మనకి మహాలక్ష్మి స్థానం ఇస్తే, నేను అలా ఉండను, నేను ఇలాగే ఉంటాను అని అంటే
అది ఎవరి కర్మకు వాళ్ళే కట్టరు, అంతే కదా. ఇలా ఇంటి ఇల్లాలు ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ఇల్లంతా ఇంటికే వెలుగు కదా, వెలుగు. ఇంటికే మర్యాద కదా. నిజం. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమనే కారణమే అది కదా. ఇల్లు ఎలా ఉంది అని చూసి ఇల్లాల్ని చూడమంటున్నారు. అశుభ్రంగా ఉందా, శుభ్రంగా ఉందా, శుభ్రతలో లక్ష్మి ఉంటుంది కదా. ఇప్పుడు అందరికీ కరోనా వచ్చాక శుభ్రతలో లక్ష్మి ఎంత ఉందో అందరికీ బాగా అర్థమైపోయింది కదా. పెరిగింది కాన్షియస్నెస్ చాలా. కనుక అన్నింటిలో ఆవిడ దాంట్లో ఉంటుంది. ఈ మహాలక్ష్మి స్థిర నివాస ప్రాంతాలు ఈ 5 చక్కగా పూజించుకుంటూ, అందులో స్త్రీకే ఇచ్చారంటే ఆలోచించుకోండి. 2 వనస్పతులు, ఒకటి బిల్వం, ఒకటి పద్మం, 2 జంతువులు, ఒకటి గోవు, ఒకటి గజం, ఏనుగు. తర్వాత స్త్రీకే ఇచ్చారు ఆ స్థానం, ఇంకెవరికి ఇవ్వలేదు. ముత్తైదు స్త్రీకి ఇచ్చారు ఆ స్థానం. అది గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా నుదుటన సింధూరం ధరించాలి. కనుక మనం మహాలక్ష్మి కోసం ఎక్కడికో బయటకు వెళ్ళి పూజ చేయక్కర్లా, ఇక్కడే మహాలక్ష్మి అనుకుంటే చాలు. సుమంగళిగా ఉన్న స్త్రీకి మహాలక్ష్మి కోసం బయటకు వెళ్ళి పూజ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తిలకం ధరిస్తే అదే ఆవిడకి ఇచ్చిన గౌరవం. అక్కడ అమ్మవారి చూడగానే మరి బొట్టు పెడుతున్నాం కదా, బొట్టు పెట్టుకుంటాం. అందుకని చాలా చక్కగా చెప్పారమ్మా. సంతోషం. నమస్తే.